మిలాడ్ పెండింగ్ లో ఉన్న కేసులన్నీ ముగించిన పోలీసులకి ప్రమోషన్ అని డీజీపీ ఇచ్చిన ఆర్డర్ అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చాయి. రాబోయే 10 రోజుల్లో వేల కొద్ది అమాయకుల్ని ప్రజలపై చార్జ్ షీట్ వేసి అత్యవసరంగా అరెస్ట్ చేస్తారంట పోలీసులు. మిలాడ్ పోలీస్ శాఖ కర్తవ్యం చేసిన తప్పే, చెయ్యకపోయినా తప్పే. దిస్ ఇస్ స్ట్రేంజ్ లాజిక్ కదా. 10 రోజుల్లో కేసులు విచారించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ ఆ కేసును ఎందుకు సార్ సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెడుతున్నారు? స్ట్రేంజ్ లాజిక్ కదా. మిలాడ్ పిటిషన్ వేసిన కొండయ్య కొడుకు కొమరయ్య ఒక ఇన్నోసెంట్ రా. తన నేతచిన పోలీసు అనుకుంటూ వేరే ఎక్కించి తీసుకెళ్లే దృశ్యాన్ని కొండయ్య గారు చూశారు. దాని గురించి విచారించేటప్పుడు పోలీసు సైడ్ నుండి ఎటువంటి సమాచారం అందలేదు. కొమరయ్య ఈజ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ రాయ్, ఈజ్ అన్ హ్యాబిచువల్ అఫెండర్. దీంతో పాటు దొంగతనం చేసే అలవాటు ఉంది. మీ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా? అవును. కెన్ యూ రీడ్ ఇట్ టు ది కోర్ట్? 2 దొంగతనం కేసులకు సంబంధించి వేదాంతం పోలీసులు కొమరయ్యను వెతుకుతున్నారు. 20-10-94 మధ్యాహ్నం 2 గంటలకు ఒక బార్లో ఉన్నట్టు తెలిసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమంటారు? ఇది కాకినాడ జైలు ఎగ్జిట్ రికార్డ్ కాపీ. 20-10-1994లో కొమరయ్య జైలు నుంచి ఏ సమయానికి రిలీజ్ అయినట్టు రికార్డ్ లో ఉంది. సాధారణంగా సార్ సాయంత్రం 4 గంటలకి. అది ఎలా సార్? సాయంత్రం 4 గంటల వరకు కొమరయ్య కాకినాడ జైల్లో ఉన్నాడు, కానీ 2 గంటలకే వేదాచలం పోలీసు తను అరెస్ట్ చేశారంటున్నారు. మిలాడ్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం 2 దొంగతనాలు జరిగినప్పుడు కొమరయ్య జైల్లోనే ఉన్నాడు. అబద్ధం కేసులు పెట్టి కొంతమంది పోలీసులే హ్యాబిచువల్ అఫెండర్స్. వరుసగా తప్పుడు కేసులు పెట్టడం అలవాటు అయిపోయింది. ఈ ఒక్క కేసు మాత్రమే కాదు మిలాడ్. అదే రోజు రిలీజ్ అయిన 12 మంది ట్రైబ్స్ ని కాకినాడ జైలు గుమ్మలోని అరెస్ట్ చేసి అబద్ధపు కేసు పెట్టారు. ఉద్యమకారుడైన ఒక వ్యక్తి సాయం వల్లే కొండయ్య ఈ కోర్టుకు రావడం జరిగింది. మిగతా 11 మందికి 12 మందిని జామీన్లో రిలీజ్ చేయడానికి ఆర్డర్ వేస్తున్నారు. ఈ 12 మంది మాత్రమే కాదు, మన రాష్ట్రంలో 2 వారాల్లో 7,000 మందిపై అబద్ధపు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ఇద్దరు నాయకులు తెలియదు. ఇప్పుడేంటి అందరికీ జామీన్ ఇవ్వాలంటారా? మిలాడ్ దిస్ ఇస్ రిడిక్యులస్. ఎక్కడో ఏదో ప్రత్యేకంగా కోర్టును మిస్లీడ్ చేస్తున్నారు. ఒక చోట ఒక తప్పు లేదు, ఒక చోట మాత్రం 12 తప్పులు. 7,000 మంది అందరికీ కాదు, బాధింపబడ్డ వారు ఎవరైనా దాన్ని నిరూపించడం న్యాయస్థానం యొక్క కనీసం. రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్ నియమిస్తున్నాను. 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఆ లోపు డీజీపీ ఆర్డర్ పాస్ చేసిన 2 వారాల్లో ఛార్జ్ షీట్ వేయబడిన 7,000 మంది సంబంధించిన కోర్టుకు వెళ్లి జామీన్ తీసుకోవచ్చు. ఒకే రాయితో 7,000 మౌలికం చేతులు 7,000 మంది మనుషులు సార్. శివ